అమరావతి E3 రోడ్. దీన్నే సీడ్ యాక్సిస్ రోడ్ అంటారు. ఇది అమరావతికి నాడీ వ్యవస్థ లాంటిది. ఈ రోడ్డు నుండి అమరావతిలోని అన్ని రోడ్లకు కనెక్టివిటీ ఉంటుంది. రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ E అండ్ N పేరుతో ఉంటాయి. ఈ రోడ్లంటే ఈస్ట్ నుండి తూర్పు నుండి మొదలయ్యేవి, N రోడ్లంటే నార్త్ అనగా ఉత్తరం నుండి మొదలయ్యేవి. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం పొడవు 21.35 కిలోమీటర్లు. ఇది మొత్తం 3 ఫేజుల్లో ఉంటుంది. ఫేజ్ 1 దొండపాడు నుండి వెంకటపాలెం వరకు, ఫేజ్ 2 వెంకటపాలెం నుండి విజయవాడ మంగళగిరి రోడ్ వరకు, ఫేజ్ 3 విజయవాడ మంగళగిరి రోడ్ నుండి విజయవాడ గుంటూరు నేషనల్ హైవే 16ను కలుస్తుంది. 60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ రోడ్డు మధ్యలో హై స్పీడ్ బస్సుల కోసం BRTS రోడ్డు, దానికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉంటాయి. రోడ్డుకు ఒక పక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మరో పక్క తాగునీరు, గ్యాస్, ఇంటర్నెట్, పవర్ కేబుల్స్ ఉంటాయి. రోడ్డుకు ప్యారలల్ గా సైక్లింగ్ అండ్ వాకింగ్ ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. ఫేజ్ 2, ఫేజ్ 3ల మధ్య ఇంటర్చేంజబుల్ ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. మంగళగిరి, విజయవాడ వెళ్లాలనుకునే వారు సీడ్ యాక్సిస్ రోడ్ నుండి మీరు చూస్తున్న ఈ ఎస్ కర్వ్ ద్వారా విజయవాడ మంగళగిరి రోడ్డు చేరుకుంటారు. సీడ్ యాక్సిస్ ఫేజ్ 2 పూర్తి కావడంతో అమరావతికి డైరెక్ట్ కనెక్టివిటీ ఏర్పడింది. గతంలో కృష్ణా కరకట్టు మీదుగా అమరావతిలోకి ప్రవేశించే పరిస్థితి మారి అమరావతికి బయటున్న రోడ్ల నెట్వర్క్తో కనెక్టివిటీ ఏర్పాటైంది.